దేవుని వాక్యంతో ప్రజలకు రక్షణ ప్రతిపాటి. కూటమి ప్రభుత్వం అన్ని మతాలను వర్గాలను గౌరవిస్తోంది. చిలకలూరిపేటలోని మహాకూటముల్లో పాల్గొన్న మాజీ మంత్రి ప్రతిపాటి దేవుని వాక్యంతో ప్రజల కష్టాలు తొలగించి వారికి రక్షణ కల్పించేందుకు దేవుని ఆత్మతో ప్రజలను పరిశుద్ధులను చేసేందుకు మహాకూటములు ఏర్పాటు చేయడం జరిగిందని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. చిలకలూరిపేట మండలం రాజాపేట గ్రామంలో తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వారి నేతృత్వంలో దైవజనులు బ్రదర్ షాలేం రాజు ఆధ్వర్యంలో జరుగుతున్న మహాకూటములకు ప్రతిపాటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతిపాటిని షాలేం రాజు ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రతిపాటి క్రైస్తవ సమాజాన్ని ఉద్దేశించి తన సందేశం వినిపించారు. రాజకీయాలకు అతీతంగా దైవ కార్యక్రమాలు నిర్వహించే వారిలో షాలేం రాజు ఒకరని, వారి ప్రతి ప్రార్థన పేదల సంతోషం ఆరోగ్యం కోసమే ఉంటుందని, వారి నేతృత్వంలో జరుగుతున్న మహాకూటములు ప్రజల జీవితాల్లో తప్పకుండా మార్పు తీసుకువస్తాయని ప్రతిపాటి పేర్కొన్నారు. కాకాని గుంటూరులో జరిగే మహాకూటములు సభలను మించి చిలకలూరిపేటలో షాలేం రాజు మహాకూటములను ఏర్పాటు చేయడం నిజంగా క్రైస్తవులకు గర్వకారణమన్నారు. కూటమి ప్రభుత్వం సర్వ మతాలను గౌరవిస్తుందని, అన్ని వర్గాల ప్రజల మనోభావాలను అనుగుణంగా పాలన సాగిస్తోందని ప్రతిపాటి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మండల అధ్యక్షులు జవ్వాజీ మదన్ మోహన్, టీడీపీ నాయకులు ఇనగంటి జగదీష్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు గంజి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.